కసితో కొట్టాడు. ఒక్కొక్కరిని లెక్కపెట్టి మరీ బాదాడు. బౌలర్ చేతుల్లో నుంచి బాల్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం. బౌండరీకి పంపించాడు. ఆకలిగున్న సింహంలా ప్రత్యర్థుల మీద పడి ఊచకోత కోశాడు. 4ల మీద 4లు, 6ల మీద 6లు కొట్టినా అతడి పరుగుల దాహం తీరలేదు. దీంతో జూలు విదిల్చి మరింత భీకరంగా ఆడాడు. అతడి భారీ షాట్ల ధాటికి వాంఖడే స్టేడియం చిన్నపోయింది. అతడి పరుగుల సునామీలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తడిసి ముద్దయ్యారు. ఈ విధ్వంసక ఇన్నింగ్స్కు భారత అభిమానులు సాక్ష్యంగా నిలిచారు. ఇంత భీకరంగా ఆడింది మరెవరో కాదు, టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. బట్లర్ సేనతో ముంబై వేదికగా జరిగిన 5వ టీ20లో యువీ శిష్యుడు బీభత్సం సృష్టించాడు. ఇంగ్లండ్తో ఆఖరి టీ20లో అభిషేక్ దుమ్మురేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడనే మాట కూడా అతడి బ్యాటింగ్ ముందు తక్కువేనని చెప్పాలి. అంత విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 135 పరుగులతో మ్యాచ్ను వన్ సైడ్ చేసేశాడు. 7 4లు, 13 6లతో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్, ఆదిల్ రషీద్ లాంటి తోపు బౌలర్లను బ్యాట్ మడతపెట్టి కొట్టాడు. బౌలింగ్ చేయాలంటే భయపడేలా చేశాడు. అతడి బ్యాటింగ్ దెబ్బకు భారత్ 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోరు చేసింది. చేజింగ్కు దిగిన ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకొల్లింది. ఈ మ్యాచ్తో చరిత్ర సృష్టించాడు అభిషేక్. కోహ్లీకి సాధ్యం కాని అరుదైన రికార్డును అతడు అందుకున్నాడు. టీ20 క్రికెట్లో భారత్ తరపున అత్యంత వేగంగా సెంచరీ బాదిన 2 ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్తో నిన్నటి మ్యాచ్లో అభిషేక్ 37 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ 100s బాదిన భారత బ్యాటర్ల జాబితాలో 35 బంతుల్లో సెంచరీ చేసి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టాప్ ప్లేస్లో ఉన్నాడు. అతడి తర్వాత స్థానంలో అభిషేక్ నిలిచాడు. 40 బంతుల్లో సంజు శాంసన్, 41 బంతుల్లో తిలక్ వర్మ, 45 బంతుల్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో 13 6లు బాదిన అభిషేక్ భారత్ తరపున టీ20లో ఒక మ్యాచ్లో అత్యధిక 6లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు. శ్రీలంక మీద 2017లో 10 6లు కొట్టాడు హిట్ మ్యాన్. అభిషేక్ 6ల రికార్డును ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేరని క్రీడా నిపుణులు అంటున్నారు. దాన్ని బద్దలు కొట్టాలన్నా అతడి వల్లే సాధ్యంగా అనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.